సమ్మర్ వచ్చిందంటే అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్తారు కదా! మరి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళకపోతే ఎలా? అందుకే నేను కూడా సమ్మర్ హాలిడేస్‌కి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అయితే ఎప్పుడు అక్కడికి వెళ్ళినా చాలా హ్యాపీగా తిరిగొచ్చేదాన్ని. ఈసారి మాత్రం చాలా చాలా సాడ్‌గా తిరిగొచ్చాను. ఎందుకంటే అసల ఆ ఇంట్లోకి వెళ్ళటం కూడా కుదరలేదు. ఏమలా అంటారా? అసలు ఈ ఇంట్లో ఎవ్వరూ ఉండట్లేదు. ఒకప్పుడు పిల్లా పాపల అల్లర్లతో, కేరింతలతో సందడిగా ఉండేది ఇల్లు. ఇల్లయితే చాలా పెద్దది. ఇప్పుడు నేను మధ్యలో ఉన్న లోగిలి మాత్రమే చూపిస్తున్నాను. ఇంకా దీనికి అటుపక్క ఒక లోగిలి, ఇటుపక్క ఒక లోగిలి మొత్తం 3 లోగిళ్ళు ఉంటాయి. ఈ ఇంట్లో ఉన్న ప్రతి స్తంభం చుట్టూ ఒక చిన్ననాటి జ్ఞాపకం పెనవేసుకొని ఉంటుంది. కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోవు, మన జీవితంలో శాశ్వతంగా నిలిచే ఉంటాయనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇక్కడే మేము దాడాట, అష్టాచమ్మ ఆడుకునేవాళ్ళం. ఇంక ఈ ఇంటికున్న హిస్టరీ చెప్తే కళ్ళు తిరుగుతాయి. పంచపాండవుల్లా 5గురు తాతయ్యలు, 5గురు అమ్మమ్మలు. 1960s లోనే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడింగ్ వచ్చారంటే అప్పట్లో ఆ ఇంటి వైభోగం అలా ఉండేది. ఇల్లు మొత్తం పావు ఎకరంలో ఉంటుంది. అప్పట్లో ఊళ్ళో ఎవరిదైనా మ్యారేజ్ అయితే ఆశీర్వాదం తీసుకోవడానికి తాతయ్య వాళ్ళ దగ్గరికి వచ్చేవారట. తాతయ్య వాళ్ళు వాళ్ళని ఆశీర్వదించి డబ్బులు ఇచ్చేవారట.